హలో మామ, ఈ స్టోరీ అంతా 28 నవంబర్ 2024 స్టార్ట్ అయింది మామ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టీ తాగడానికి అలా సిగరెట్ కిచెన్కి వచ్చారు. బేసికల్గా థర్స్డే రోజు మెస్ చాలా రొటీన్గా పెడతారు. అండ్ మోరోవర్ నాకు బయటికి వెళ్ళాలని ఉండే. ఈ పద్మరావణ నుంచి కొంచెం దూరంగా కొంచెం టైం స్పెండ్ చేద్దామని. నాకైతే మోస్ట్లీ బావచ్చి అండ్ మెఫిలే వెళ్తాను నేను తినడానికి అయితే. సో వీ హ్యాడ్ ప్లాన్ టు గో టు మెఫిల్ అనమాట. ఈ ప్లాన్ అంతా 8:15 అలా ప్లాన్ చేసాము. మా ఫ్రెండ్ అప్పుడే టీ తాగారు కాబట్టి 9కి అలా వెళ్దాం అన్నాడు. ఓకే అనుకున్నాం. ఇంకా అలా వాకింగ్కి వెళ్దాం ఈ 45 minutes అన్నాడు. ఇంకా తెలిసిందేగా మా బాయ్స్ వాకింగ్కి వెళ్తే ఇంక ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు మాట్లాడుకుంటామని. ఇంకా అరౌండ్ 8:50 అవుతుంది. ఆ టైంకి ఇంకా రిటర్న్ వచ్చేసాం రీడింగ్ రూమ్కి. ఇంకా మెఫిల్కి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా నార్మల్గా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా నేను సపరేట్గా వాటర్ బాటిల్ తీసుకెళ్తాను. దానివల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి, చెప్తాను వినండి. ఒకటి, 20 రూపీస్ సేవ్ ఒక వాటర్ బాటిల్కి. మోరోవర్ ఏంటంటే నాకు అదొక చిన్న హ్యాపీనెస్ ఇస్తుంది, లైక్ నేను కొంచెం పంచువల్గా ఉంటున్నాను అని. మెఫిల్కి వెళ్ళే దారిలో షాదాబ్లో బిర్యానీ సూపర్ ఉంటుందని నా ఫ్రెండ్ చెప్పాడు. ఇంకా నేను అప్పటి వరకు ఎప్పుడూ షాదాబ్ వెళ్ళలేదన్నమాట. సో ఇంకా వెళ్దామని నేను పట్టుకుని పీడించేశాను. సో ఇంకా ఫైనల్గా వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇంకా అప్పటికే మేము మెఫిల్ డోర్ లోపలికి వెళ్ళిపోయాం. ఇంకేముంది, ఆ డోర్ నుంచి సైలెంట్గా బయటకు వచ్చేసాం. ఇంకా లైక్ ఓ సాహో ఓ సాహో అంటూ. ఇంకా ఫైనల్గా ప్లాన్ ఏంటంటే 2 plans. ఒకటి, షాదాబ్కి వెళ్ళి ఫుడ్ తినాలి. సెకండ్ది, కొంచెం చార్మినార్ దగ్గర టైం స్పెండ్ చేయాలి. షాదాబ్కి వెళ్ళాము. వీ హ్యాడ్ అవర్ డిన్నర్. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. మోర్ ఓవర్ నాకు షాదాబ్ కానీ షాగోస్లో బిర్యానీస్ చాలా నచ్చాయి. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, నో కాంట్రవర్సీ, ఓకేనా. మేబీ నేను బాగా వచ్చి 220 రూపీస్ బిర్యానీకి పెద్ద ఫ్యాన్ ఏమో. ఇంకా చార్మినార్కి 11కి అలా వెళ్ళాం. అప్పుడే పోలీస్ బాబాయ్లు అందరినీ పంపించేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని లైట్స్ ఆఫ్ చేశారు. అయినా సరే బాగా కనిపిస్తుంది. ఇంకో సైడ్ కొంచెం లైట్ ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా చార్మినార్ మీద చిన్న స్టోరీ చెప్తాను వినండి. చార్మినార్ మొహమ్మద్ కుతుబ్ షా అనే అతను 1589లో స్టార్ట్ చేశారు. అది 2 yearsలో కన్స్ట్రక్ట్ చేశారు. 1591లో కంప్లీట్ అయింది. చార్మినార్ కన్స్ట్రక్ట్ చేయడానికి టోటల్గా 9 lakhs రూపీస్ అయింది ఆ టైంలో. అదే వాళ్ళు గోల్డ్ కాయిన్స్తో కంపేర్ చేస్తే 2 lakhs గోల్డ్ కాయిన్స్ అయిందంట. ఆ తర్వాత 1670లో చార్మినార్లో ఒక మినార్కి వర్షాకాలంలో ఒక ఉరుము పడి థండర్ పడిపోయిందంట. దాన్ని మళ్ళీ రిపేర్ చేశారు తర్వాత. ఇంకా చార్మినార్ ఒక లెంత్ అవన్నీ చెప్పాలంటే, చార్మినార్ అయితే అది మినార్స్ కాకుండా నార్మల్గా చార్మినార్ స్క్వేర్ షేప్లో ఉన్నది మాత్రం 20 meters. అంటే ఫీట్స్లో చెప్పాలంటే 66 feet అనమాట. మినార్తో కలిపితే 56 meters, మొత్తం 184 feet అంట. ఇంకా చార్మినార్ చుట్టూ 4 కమాన్లు ఉన్నాయంట. అవిటిని 4 కమాన్ అంటారు. అవిటి పేర్లు కూడా ఉన్నాయి. పేర్లు ఏంటంటే కాళీ కమాన్ 1, మచ్లీ కమాన్ 2, షెహర్ ఈ బటిల్ కి కమాన్ 3, అండ్ ఇంకో పేరు చార్మినార్ కమాన్. ఇంకా 2007లో హైదరాబాద్లో ఉన్న ముస్లిమ్స్ పాకిస్తాన్కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కొంచెం అక్కడ ఈ సేమ్ ఇలాంటి చార్మినార్ లాంటి రిప్లికేట్గా ఒక బ్లూ ప్రింట్ లాగా కరాచీలో ఒకటి కట్టారంట. అది కూడా చూపిస్తున్నాను, చూడండి పిక్. ఇంకా నేను తీసిన కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అసలు చార్మినార్ ఎప్పుడు చూసినా ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటాయి మామ. నేను 2018లో వచ్చాను, అప్పుడు ఏదో ఒక వర్క్ అవుతుంది. 2023లో చూసాను, అప్పుడు ఏదో ఒక వర్క్ అవుతుంది. 24లో చూసాను, అప్పుడు వర్క్ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. చార్మినార్ వెళ్ళి వెనకాల నిమ్మరా టీ షాప్లో టీ తీసుకొని అది అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చార్మినార్ పిక్ లేకపోతే ఇంట్లో మా అమ్మ అన్నం పెడుతుంది నాకు. అండ్ నాలో ఉన్న కొంచెం పోర్ట్రేట్ స్కిల్స్ ని కూడా యూజ్ చేశాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి అవి చూసి. పక్కనే మక్కా ఉంది, సూపర్ ఉంటుంది. హిందూస్, యేసుప్రభు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అలా ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు, అందరూ వెళ్ళొచ్చు. మేము నైట్ వెళ్ళాం కాబట్టి మాకు ఆ చాయిస్ లేదు. ఇన్ కేస్ మీరు మార్నింగ్ వెళ్తే మాత్రం పక్కా యూ గైస్ షుడ్ విజిట్ ఇట్. ఆ మసీదులోకి వెళ్ళాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఏం రూల్స్ అంటే, మన బాయ్స్ అయితే షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకోవాలి. ఇంకా గర్ల్స్ అయితే చున్నీ చాలా ఇంపార్టెంట్. చున్నీ లేకపోతే అలో చేయరు. అండ్ చున్నీ లేకపోయినా బయట కరెక్ట్ మసీద్ ముందే చున్నీ అమ్ముతారు. ఇది వ్యాపారం. చార్మినార్కి ఇంకో పక్కన ఒక ఓల్డ్ ఉస్మాని జనరల్ హాస్పిటల్ ఉంది. అది ఆయుర్వేదిక్ అండ్ యునాని అంట. అసలు మీరు ఇప్పటిదాకా చూసిన ఈ వీడియోలో చూసినంత ఖాళీగా అయితే అసలు ఉండదు. మేము 11:30కి వెళ్ళాం కాబట్టి ఖాళీగా ఉంది కొంచెం. డే టైం అయితే చాలా మంది ఉంటారు. అండ్ అన్ని రోడ్డు పైన అన్ని షాప్సే ఉంటాయి. ఇన్ కేస్ మీరు చార్మినార్కి విజిట్ అయితే మీ మదర్కి బ్యాంగిల్స్ తీసుకెళ్ళండి. అంటే ఇక్కడ బ్యాంగిల్స్ చాలా ఫేమస్ అంట. మీ మదర్కి అని కాదు, మీ గర్ల్ ఫ్రెండ్కి కానీ, మీ ఫ్రెండ్కి కానీ, సిస్టర్కి ఎవరికైనా సరే తీసుకెళ్ళండి. ఇన్ కేస్ మీరు 2 గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తే మాత్రం ఇద్దరికి సేమ్ బ్యాంగిల్స్ తీసుకెళ్ళకండి, ఎందుకంటే అడ్డంగా దొరికిపోతారు. జస్ట్ కిడ్డింగ్. ఇదంతా ఒక సైడ్ మామ. ఇంకో సైడ్ చూపిస్తాను చూడండి. ఇంకో సైడ్ రోడ్స్ అన్ని చాలా దట్టిగా ఉంటాయి. ఫుల్గా పాన్ పరక్ బ్యాచ్ అయితే చాలా మంది ఉంటారు. యాక్చువల్లీ చాలా మంది ముఖేష్లు ఉన్నారు అక్కడ. నా పేరు ముఖేష్. ఇంకా రోడ్డు మీద అంతా కవర్స్ పడేసి ఉంటాయి. ఇంకా డస్ట్బిన్స్ ఏమి ఉండవు. ఆ పక్కన షాప్ వాళ్ళే ఎక్కువ ఓపెన్గా పడేస్తూ ఉంటారు. ఇంకొంచెం ఎక్కువ డస్ట్బిన్స్ పెడితే బాగుంటుందేమో నా ఫీలింగ్. మున్సిపాలిటీ వర్కర్స్ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ మామ అక్కడ. అసలు చాలా చాలా బెటర్ వర్క్. బార్గింగ్ చేయకపోతే కొంచెం చాలా పెద్ద ఎరపప్ అయిపోతారు. వాళ్ళు 1000 చెప్తే మీరు 100 చెప్పాలి. లైక్ బహాయి ఇన్ వేదం.
తెలిసిపోద్ది తెలీదు ఏం తెలీదు. డూప్లికేట్ అని ఎంత 100. 20 అవును, ఇంకా ఛానల్ ఎంట్రీ ఫీ గురించి చెప్పడం మర్చితేనే. యాక్చువల్ ఎంట్రీ 9 to 5:30 వరకు ఉంటుంది. ఎంట్రీ ఫీ విషయానికి వస్తే ఇండియన్స్ అయితే క్యాష్ అయితే 25 రూపీస్ పర్ హెడ్, క్యాష్లెస్ అయితే 20 రూపీస్. అదే ఫారినర్స్ అనుకో 300 రూపీస్ పర్ హెడ్ క్యాష్ అయితే, క్యాష్లెస్ అయితే 250 అనమాట. ఈ క్యాష్లెస్ నాకు తెలిసి ఏమైనా స్కామ్ అవుతుందేమో, క్యాష్ ఇస్తే గవర్నమెంట్ పే చేయకపోవడం అలాంటి ఏమైనా చేస్తున్నారేమో, ఇది నా అజంప్షన్. ఇండియానే కాకుండా సార్క్ అండ్ బీమ్స్టెక్ అనే ఈ కంట్రీస్ కూడా సేమ్ ఇండియన్ ప్రైజెసే. ఈ సార్క్ కంట్రీస్ అంటే ఏంటంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇందులో ఏమేమి వస్తాయంటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియన్, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. ఈ బీమ్టెక్ కంట్రీ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్. సారీ, ఎకనామికల్ కాదు, ఎకనామిక్. ఇంకా ఇందులో ఏమేమి వస్తాయంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, మయన్మార్ అండ్ థాయిలాండ్. ఈ బీమ్స్టెక్ లో ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఏంటంటే మయన్మార్ అండ్ థాయిలాండ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మాల్దీవ్స్ లేవు. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమైనా ఇంపార్టెంట్ అవుతుందేమో అని గూగుల్లో సెర్చ్ చేసి మీరు రాశాను ఫ్రెండ్స్. ఇంకంతేరా మామ, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.